లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేయనుంది ఏసీబీ. జ్యోతి ఇంట్లో జరిగిన సోదాల్లో 10 కోట్లకు పైనే అక్రమాస్తులు గుర్తించారు. ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలతో పాటుగా 1.5 కోటి విలువ చేసే 4 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సోదాల సమయంలో అనారోగ్యానికి గురైన జ్యోతి ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరీక్షల అనంతరం నేడు కోర్టులో హాజరుపరచున్నారు ఏసీబీ అధికారులు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్, ఒక చిన్న 80,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన ఉదంతంలో ఇంత పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడగట్టినట్టుగా బయటకు తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కూడా ఎలా ఉంది, దాని గురించి కూడా అప్డేట్ చెప్పండి. హరి, గిరిజన సంక్షేమ శాఖలో ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా వచ్చినటువంటి జగజ్యోతి అయితే లంచం తీసుకుంటుండో పట్టుబడగా, సో ఆ తర్వాత ఏసీబీ ఆమె ఇంట్లో కావచ్చు, ఆమెకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా వెరిఫై చేస్తే కళ్ళు బయర్లు కమ్మేటువంటి నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆమె 84,000 లంచం తీసుకుంటూ దొరకడమే కాదు, ఆమె ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ గుట్టలు గుట్టలుగా డబ్బులు కావచ్చు, నగదు ఎక్కడికక్కడ కూడా దొరుకుతున్నాయి. ఇవన్నీ లెక్కలు చూస్తే ఇంట్లో నెక్లెస్లు, వడ్డానాలు, కమ్మలు, రింగులు, గాజులు, ముక్కు పడకలు, ఇట్లాంటి అన్నీ చూస్తే ఒక చిన్న సైజు బంగారు షాప్ దుకాణమే ఆమె ఇంట్లో కనిపిస్తుంది. అలాగే ఆమెకు సంబంధించినటువంటి ఆస్తులు హైదరాబాద్ శివార్లోని హయత్ నగర్లో కావచ్చు, అల్వాల్ సమీపంలోని రాంపల్లిలో ఒక ఇండిపెండెంట్ ఇల్లు, వేరే ప్రాంతాల్లో కందుకూరు, విజయవాడలో కొన్ని ఇండ్లు, ఇట్లా చూసుకుంటే దాదాపు 15 కోట్ల పైనే ఆమె ఆస్తులు అనేటువంటి కనిపిస్తున్నాయి. సో లంచం తీసుకుంటూ జరిగినటువంటి కేసులోనే కాకుండా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల దానిపైన కూడా ఆమె మీద కేసు నమోదు చేసే పనిలో ఏసీబీ ఉంది. ప్రస్తుతానికైతే ఆమె ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఒక్కసారిగా లంచం తీసుకుంటుండూ పట్టుబడగానే, అలాగే ఏసీబీ అధికారులు రాగానే హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు ఆమె చేయడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కాసేపట్లో ఏసీబీ కోర్టులో ఆమెను హాజరుపరచనున్నారు. మరి ఇప్పటికైతే ఆమె గుర్తించినటువంటి ఆస్తుల ప్రకారం ఆమె ఆస్తుల వాల్యూ అయితే 15 కోట్లుగా అయితే గుర్తించారు. మరి ఇంకా దీనిపైన ఫర్దర్గా ఏసీబీ విచారిస్తోంది. ఓకే సాయి.